క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. కియా తీసుకురావాలంటే తమిళనాడు, కర్ణాటక, గుజరాత్తో పోటీపడి కియా తీసుకొచ్చాం. టీసీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను చైనాకి వెళ్లి చైర్మన్ గారితో ఒక్క డిన్నర్లో ఆ డీల్ క్లించ్ చేశాం. రాండ్ ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడు చిత్తూరులో దాదాపు 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, 2,000 crores. సో పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలని బలంగా నేను నమ్ముతున్నాను. అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి సైకిల్కి 2 చక్రాలు, 2 కలిసికట్టుగా వెళ్ళాలి. వెనకాల చక్రం అభివృద్ధి, అది సంక్షేమ చక్రాన్ని తిప్పుతుంది. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మనం చూస్తున్నాం డ్రైన్ సమస్య, మన 3 అపార్ట్మెంట్ బ్లాక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, బోర్ పైన ఆధారపడుతున్నాం. ఇక్కడ చాలా మంది బాబు గారు ఆనాడు అమరావతి ప్రకటిస్తే ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది ఇక్కడికి వచ్చారు. కొంతమంది పరిశ్రమలు ప్రారంభించారు, కంపెనీలు పెట్టారు, షాపులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ మూసేసుకుని మళ్ళీ ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇంకా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మన నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సో అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం, ముందలు తీసుకెళ్తాం. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి ఆ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకా మంగళగిరికి వచ్చేగల 2019లో 21 రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డా. చాలా మందికి నేనేంటో అర్థం అవ్వలేదు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. దానివల్ల ఆనాడు 5,350 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనున్నా, ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల గురించి ఆలోచించా. మీ అందరికి వర్తించదు కానీ దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేశా. ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న ఐటీ పరిశ్రమని మంగళగిరికి నేను తీసుకొచ్చా. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. చిన్నదే, నేను పెద్ద కంపెనీ అని నేను అనట్లా, కానీ ప్రతిపక్షంలో ఉంటూ నేను తీసుకొస్తాం కూడా జరిగింది. సో కసితో, ఒక పట్టుదలతో మంగళగిరిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ రోజు నేను మీ ముందర నుంచుంటున్నా. మీరందరూ చూస్తుంటారు, చేనేతలు ఆదుకునేదానికి టాటాతో ఒప్పందం కుదుర్చుకుని ఒక వీవర్శాల ప్రారంభించాం. చేనేతలుగా వాళ్ళ వృత్తి చనిపోతుంది, వాళ్ళని ఆదుకోవాలని అది ప్రారంభించాం. ఇప్పుడు ఏకంగా టాటానే కాదు, ఇతర పరిశ్రమలతో కూడా మాట్లాడి అసలు ఎందుకు దక్షిణ భారతదేశానికి ఒక గోల్డ్ క్లస్టర్ అంటే సెజ్ లాంటిది ఎందుకు మంగళగిరికి తీసుకురాలేమని. ఎక్కువ శాతం మంది మంగళగిరిలో స్వర్ణకారులు ఆ పనిపైన ఆధారపడి ఉన్నారు. సో లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు తీసుకురాకూడదు, డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదని ఒక గోల్డ్ క్లస్టర్ ఎందుకు ఏర్పాటు చేయకూడదు. ప్రకృతిలో 100 సంవత్సరాలు పడుతుంది, ల్యాబ్లో గంటల్లో డైమండ్స్ తయారు చేస్తున్నారు. అది ఈరోజు డైమండ్స్ అంటే ప్రకృతి నుంచి వచ్చే డైమండ్స్తో పోటీ పడుతున్నాయి. ఎందుకు ఆ పరిశ్రమ తీసుకురాకూడదు. సో నేను బలంగా నమ్మేది మంగళగిరి ఒక 2-3 సెక్టర్స్ని నమ్ముకోవాలి, డెప్త్ క్రియేట్ చేయాలి, మొత్తం ఎకో సిస్టమ్ తీసుకురావాలి నేను నమ్ముతున్నా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా రేపు ఉద్యోగాలు ఉపాధి రూపంలో కానివ్వండి, పెద్ద ఎత్తున మంగళగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసి అసూయపడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మొన్న చిలకలూరుపేట సభకి మార్నింగ్ సార్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి నేను అడుగుతున్నాను సార్. లేదు సార్, నేను వెటనరీ డాక్టర్ని, నేను డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీలో వర్క్ చేస్తున్నాను. ఏం లేదు సార్, మేము దాచుకున్న జీపీఎఫ్లు అనేవి మాకు అవసరమైనప్పుడు ఇచ్చేటట్టు చేయండి సార్, ఇంకేమీ వద్దు సార్ మాకు. అంటే నేను అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున అడుగుతున్నాను, నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్, సఫరింగ్ ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సార్. ఆ జీపీఎఫ్ సార్ మేము ఎప్పటి నుండి జాయిన్ అయిన దగ్గర నుండి దాచుకున్న డబ్బులు మాకు అవసరమైనప్పుడు మాకు వచ్చేటట్టు అదొక్కటి సార్. అంటే అది మీకు నేను చెప్పవచ్చో తెలియదు, కానీ మీరు ఈ అవకాశం చెప్పేశారమ్మా. అయిపోయింది. థ్యాంక్ యూ.
ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరం అమరావతికి రావాలని బాబు గారు పిలిపిస్తే మీరందరూ ఒప్పుకున్నారు. దానికి మీరు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అంటే బాబు గారు ట్రైన్స్ కానీ అన్ని కూడా వేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాలతో పోటీ పడి కూడా అద్భుతమైన ఫిట్మెంట్ బాబు గారు ఆనాడు అందించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ క్లెయిమ్స్, పిఆర్ఆర్డీలు ఎనీ మెడికల్ క్లెయిమ్స్ వీ యూస్ టు క్లియర్ విత్ ఇన్ మినిట్స్, క్షణాల్లో క్లియర్ చేసేవాళ్ళం. ఇది పెండింగ్ పెట్టేవాళ్ళం కాదు. మీకు తెలుసు మెడికల్ క్లెయిమ్స్ అని ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఒప్పుకుంటే ఇమీడియట్ క్లియర్ చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వంలో ఏమైందంటే సరైన ప్లానింగ్ లేకుండా ప్రజలందరి ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదో పెద్ద మోసం చేస్తున్నట్టు చిత్రీకరించి ఉద్యోగస్తుల్ని ఈరోజు ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యం. నేను చూసా, మంత్రిగా చేశా, కానీ మీరు కూడా భాగస్వామ్యం. గతంలో లేదు ఈ సమస్య. మన ఫిట్మెంట్ ఇష్యూ లేదు, ఐఆర్ ఇష్యూస్ లేవు, ఈ మెడికల్ ఇష్యూస్ లేవు, జీపీఎఫ్ లేదు, ఇష్యూస్ లేవు. రిటైర్ అయిన వెంటనే బెనిఫిట్స్ కూడా వచ్చాయి, అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి. సో వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ దిస్ ఫస్ట్. తప్పనిసరిగా ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత బాబు గారు తీసుకుంటారు. చాలా మంది అడుగుతారు బాబు గారు ఎట్లా చేస్తారు అని. అనుభవం ఉంది ఆయనకి. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు కూడా చంద్రబాబు గారు కష్టకాలాల్లో గుర్తొస్తారు. ఆయన అన్ని సెట్ చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. నేను బాబు గారికి ఎప్పుడు చెప్తా, అనుభవించేది దేవుడు మీకు రాసలేదు సార్, మీరు కష్టజీవి అని చెప్తాను నేను. ఆయన నిరంతరం కష్టపడతాడు. ఆయన జీవితాంతం మొత్తం చూస్తే కష్టమే. ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు ఆయన. సో దిస్ ఇస్ సంథింగ్ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్లీ వన్స్ మేము అక్కడ వెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నాం, పీపుల్ రైట్ వేలో ఎలా వెళ్ళాలని గైడెన్స్. అది మన రెస్పాన్సిబిలిటీ అండి ఫస్ట్. తర్వాత సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు డెస్టలిస్ట్ ఫ్రమ్ ది ఆ ఎకో సిస్టమ్ మిస్ అవుతుంది సార్. నేను 2 decades ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఈరోజు చూస్తే గ్రామాల్లో సీసీ రోడ్లు పడినాయి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో, మౌలిక సదుపాయాలు కల్పించామంటే తెలుగుదేశం ప్రభుత్వం. సో వీ హెవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ దేర్, వీ నీడ్ టు డూ మోర్. ఇండస్ట్రీ మీరన్నారు, వీ హెవ్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్. మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి. తిరుపతి ఎయిర్పోర్ట్ బయట ఒక్కొక్క కంపెనీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కి వీ వాంటెడ్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే మాన్యువల్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి కార్డ్బోర్డ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్, హౌసింగ్, కేబులింగ్, ఫోన్స్లో కెమెరా మాడ్యూల్, లిథియం బ్యాటరీ, కీప్యాడ్, దాని తర్వాత దానికి మొత్తం మన హౌసింగ్, ఇవన్నీ కూడా వీ వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క కంపెనీ వెతుక్కుంటే వెళ్ళాం. వీ వాంట్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ విత్ ఇన్ 100 kilometers సో దట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బి లో. సో అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అది మేము పుష్ చేస్తాం. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ కంటిన్యూ టు డూ. వీ విల్ క్రియేట్ జాబ్స్. మీరు చూస్తే మేము ఇచ్చిన 6 హామీల మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh jobs. 20 లక్షల ఉద్యోగాలు కానీ మనం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 times గ్రో అవుతుందండి. సో ఇట్ ఈస్ బోత్ ఇన్ ద ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వీఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ క్రియేటింగ్ ఓన్లీ జాబ్స్. బికాజ్ నిన్న కూడా రాత్రి కూడా నేను కేఎల్రావు కాలనీలో మాట్లాడా. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము లక్షలు ఖర్చు పెట్టాం, పిల్లల్ని చదివించాం ఉద్యోగాలు. ఒక మహిళ కూడా వచ్చి నాకు చెప్పింది, మావాడు బీటెక్ మెకానికల్ చేశాడు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎతుకుతున్నాడు. సో ప్రతి ఇంట్లో ఒకడు ఉన్నాడు నిరుద్యోగం. సో వీ నీడ్ టు ప్రొవైడ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. అది కూడా మన రాష్ట్రంలోనే చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చే గల కొన్ని థ్రస్ట్ ఏరియాస్ మేము ఎంచుకున్నాం. ఆ థ్రస్ట్ ఏరియాస్ భాగంగా వీ విల్ డెఫినెట్లీ టేక్ దట్ అప్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్వర్క్. అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాలా.
రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అరటి రైతులు చాలా బాగుపడ్డారు. నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు, ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి. మన ఆలోచన ఎప్పుడేంటంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి, మన వెరైటీసే వేద్దామని. దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి. అట్లా ఒక్కొక్కటి వి హావ్ టు టేక్. ఇప్పుడు డేట్ ఉంది, ఖర్జూర్కాయ హ్యూజ్ పొటెన్షియల్. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా, కానీ మొక్క చాలా ఖరీదైంది. సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ఎ రీసెర్చ్ స్టేషన్. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ట్రస్ట్ ఏరియాస్, ఓకే ఇక్కడ మామిడి హబ్ చేద్దాం, ఇక్కడ ఖర్జూర్కాయ చేద్దాం, ఇట్లా చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైమరీ ప్రాసెసింగ్, రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి, పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి, ఇరిగేషన్ పకడ్బందీగా చేయాలి. ఇదంతా ఇన్క్లూజివ్ గా చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ ఇన్ అగ్రికల్చర్. వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్లీ, వెరీ ఇన్క్లూజివ్. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చి గల పామ్ ఆయిల్ ఇస్ బిగ్, కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు ఈరోజు. బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో సపరేట్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం. బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చే గల వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ. దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో అన్నతో నేను మాట్లాడతాను, వీల్ హ్యావ్ టు వర్క్ విత్ కామర్స్ మినిస్ట్రీ టు క్రియేట్ అ ఆటోమేటెడ్ సార్ట్ ఆఫ్ స్లాబ్ సిస్టమ్. సో ఇన్ఫ్లేషన్ పెడితే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ షుడ్ బి ఇన్ కంట్రోల్, బట్ అట్ సేమ్ టైం డొమెస్టిక్ రైతుల్ని కాపాడుకోవాలి. సో అట్లా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ట్రస్ట్ ఫోకస్ ఏరియా ఇవ్వాలి. ఇచ్చి వీల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్లీ ఇన్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ. గంజాయిలో మునిగి తేలుతున్నారు అని ఈ 4 సంవత్సరాల్లో మనం ఎక్కువ విన్నాం. అంతకు ముందు వరకు గంజాయి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో లేదు. సో దాన్ని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న ఆంధ్రులు ఎవ్వరూ కూడా గుండెల మీద చేసుకొని ఇది మా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ మేము గుండెల మీద మా అమరావతి మా రాజధాని అని మేము ఎంత గర్వంగా చెప్పుకోగలమో మీరు చేసి చూపించాలి. ఎలా చేస్తారు? తాడేపల్లి టౌన్ లో పెట్టుకున్నాం. అక్కడ 3 వార్డులో కూడా మహిళలు ముందలకు వచ్చి గంజాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది, మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు, తల్లిదండ్రులపైన చేసుకుంటున్నారు, ఇది కొంచెం సీరియస్ గా తీసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చా. దీని అన్నిటికీ రూట్ కాజ్ ఒక వ్యక్తి, అతని పేరు అనంత బాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసు వాళ్ళు కూడా ఆ ఏరియాకి ఎంటర్ కానికుండా చేసి ఈరోజు కోవిడ్ లాక్డౌన్ ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది. అక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉందండి. చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లంచ్ లో బ్రేక్ తీసుకున్నా. ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆ తల్లికి 3 కూతురులమ్మ. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి నన్ను కలిసి మా పాపని కాపాడండి, సీఎంసీకి తీసుకెళ్తే మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగేదానికి వచ్చింది. అప్పుడు ఆమె ఇంకో మాట చెప్పింది, మీరు కానీ మా పెద్ద కూతుర్ని కాపాడబోతే ఆమె నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాట్లాడినా అంటే మిగతా 2 కూతుర్లన్నా బాగుపడతారు కదా అని. ఇది కేవలం ఏదో ధనికుల ఇబ్బందో మధ్యతరగతి కుటుంబాల సమస్య కాదు. అన్ని ఎకనామిక్ స్ట్రాటాలు ఉన్న కుటుంబాలను నాశనం చేస్తుంది గంజాయి. ఒక తరం నాశనం చేస్తుంది గంజాయి. దీనికి చెక్ పెట్టాలంటే ముందల ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టాలి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించేవారు, పీరియాడికలీ మ్యాప్ చేసేవారు. అది ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడెక్కడ గంజాయి మొక్కలను చూసుకుని ఇమ్మీడియట్ గా స్పెషల్ పార్టీస్ పంపించి అదంతా ధ్వంసం చేశారు. అక్కడున్న ట్రైబల్స్ కి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, ఇతర క్రాప్స్ వాళ్ళకి అందించేవారు. అది ప్రభుత్వం చేయట్లా. విచిత్రం ఏంటంటే ఇవన్నీ తెలిసి అదే వ్యక్తిని ఇలాంటి వేదిక పైన పక్కన కూర్చోబెట్టుకుంటారు ముఖ్యమంత్రి. రివ్యూ మీటింగ్ లో పిలుస్తారు. హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్. వాళ్ళ డ్రైవర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని
ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ ఈ గివింగ్ టు సొసైటీ? అలాంటి వాళ్ళు పాలకులు అవుతే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ రోజు ఈ గంజా ట్రేడ్ లో మొత్తం వైకాపా నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీ విల్ పుట్ అ చెక్ టు ఇట్. విల్ బి వెరీ ఫర్మ్ అబౌట్ ఇట్. నాట్ ఓన్లీ అబౌట్ గంజాయి, డ్రగ్స్. తాడేపల్లి టౌన్ లో అయితే రోజుకో గొడవ జరుగుతుంది. బయట ఎవరైనా స్కూటర్ పార్క్ చేస్తే సీట్లు తగలబెడుతున్నారు గంజాయి మొత్తులో. నిన్న రాత్రి కేఎల్రావు కాలనీలో రాత్రి ఒక తల్లి వచ్చి చెప్తుంది, అన్నా గంజాయికి మీరు చెక్ పెట్టాలి, మేము బట్టలు ఉతికేదానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు గంజాయి మొత్తులు ఏదంటే అది మాడుతున్నారు, ఏదంటే అది చేస్తున్నారు, మీరు ఇది చెక్ పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ నాకు డౌట్ ఏంటంటే అసలు తాడేపల్లి టౌన్లోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రెండోది, అమరావతి అభివృద్ధికి వచ్చి గల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రీస్టార్ట్. జీరో నుంచి స్టార్ట్ చేస్తాం ఈజీ, బట్ ఆగిపోయిన పనులని రీస్టార్ట్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. బట్ అది చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే. తప్పనిసరిగా మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులన్నీ ప్రారంభిస్తాం, పూర్తి చేస్తామని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న పిల్లవాడిని బ్యాడ్జీలు పట్టుకుని మేము తిరిగాం ఆ రోజు. 85లో పాతూరు కుంచన్పల్లి విలేజ్ ఆపోజిట్ సైడ్ లో వెహికల్ వచ్చిందంటే పక్కకు తీయడానికి కూడా అవకాశం లేకుండా చాలా దారుణంగా ఉంది సార్. ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొంచెం దయచేసి మీరు తప్పకుండా మీ ప్రభుత్వం వస్తుందని మాకు గట్టి నమ్మకం. కొంచెం దాని చర్య తీసుకోవాలి సార్. చంద్రబాబు గారికి నేను చాలా అభిమాని, తెలుగుదేశం అంటే చాలా ఇష్టం నాకు. ఒక చిన్న రిక్వెస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. పెద్ద రోడ్ వస్తుంది, అక్కడ పనులు ఎందుకు ఆగిపోయినాయి చెప్పండి. లాయర్ గారు మీరే కదా, ఎందుకు ఆగిపోయినాయి అంటారు? ఇక్కడున్న ఎమ్మెల్యే గారు రైతుల్ని రెచ్చగొట్టి కోర్టుకు పంపించి కేసులు వేపించి ఆపిచ్చాడు పనులు. రాజకీయ లబ్ధి పొందేదానికి ఆయన ఆ పనులు ఆపిచ్చారండి. అందుకే ముద్దుగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కరకట్ట కమలాసనం పేరు పెడతారు. వన్ ఆఫ్ ది బెస్ట్ లిటిగెంట్ మాస్టర్. నిజంగానే మీ ప్రొఫెషన్కి వచ్చుంటే ఆయన హరీష్ సాల్వే గారు పోటీ పడేవాడేమో, అంత లిటిగెంట్ మైండ్ అయింది. 10 సంవత్సరాల నుంచి కేసులు వేసి ఆ పనులు ముందరలేకుండా ఆపేశారు. ఈ రోజు పెనుమాకు ఉండవల్లి రైతులు బాధపడుతున్నారు, అరే మేము తప్పు చేశాము. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, అనవసరంగా అతని మాటలు నమ్మామని. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నా. ఆ రోడ్డు పూర్తి చేయాల్సిన అవసరం. మీరు చూసారు కదా, రోడ్డు మధ్యలో ఆగిపోతుంది, కరెక్ట్ కట్ అవుతుంది. ఆ రోడ్డు పూర్తి అయిపోతే ఇంక కనెక్టివిటీ ప్రాబ్లం ఉండదు. 100% విల్ ఫినిష్ దట్ రోడ్. సో మీకు ఆ డౌట్ అవసరం. అమ్మా, ఈరోజు సుదీర్ఘంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలపైన మనం చర్చిస్తాం జరిగింది. ఇప్పటికీ మంగళగిరికి నాకున్న విజన్ ఏంటో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలని అడగాలనుకుంటున్నా. మీరేం చేయాలి? అన్నా